హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. చాలామంది వాళ్ళ పిల్లల్ని చదివించడానికి దగ్గరలోని ఒక టౌన్కో సిటీకో పంపిస్తుంటారు, హాస్టల్లో జాయిన్ చేస్తుంటారు, అక్కడ పిల్లలు చదువుకుంటుంటారు. కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు మీ పిల్లల్ని కానీ హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళ డైజెషన్ సూపర్బ్గా ఏ ఇష్యూస్ లేకుండా ఉంటే మాత్రమే జాయిన్ చేయండి. వాళ్ళకి ఏ మాత్రం డైజెషన్ ఇష్యూస్ ఉన్నా మీరు హాస్టల్లో జాయిన్ చేయొద్దు. అనేక మంది పేషెంట్స్ని చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చూడండి ఏమవుతుందో అంటే. ఒక సినారియో చెప్తాను, అది ఈరోజు ఆ సినారియో చూశాను. ఇలాంటి సినారియో చాలాసార్లు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఈ వీడియో ఎప్పుడో చేయాలి, బట్ అలా చేద్దాం అంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఏమవుతుంది, ఏదైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్న పిల్లల్ని ఇంటర్మీడియట్ చదవడానికో లేకపోతే డిగ్రీకో బీటెక్కో చదవడానికి సిటీకి తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి చాలా ఈజీగా అటు బ్యాక్టీరియా కానీ ఇటు ఫంగస్ కానీ వాళ్ళ బాడీలోకి వెళ్ళి ఓవకుదయ్యే ఛాన్స్ ఉంటుంది. అది హెచ్పైలీ బ్యాక్టీరియా ఉండొచ్చు, లేకపోతే ఏ విధమైన ఫంగస్ అయినా ఉండొచ్చు. ఎందుకు ఇలాగా? ఏదైతే హాస్టల్స్లో వీళ్ళు జాయిన్ అవుతారో అక్కడ సేమ్ ప్లేట్లు అనేక మంది వాడుతూ ఉంటారు. సేమ్ అక్కడ అన్హైజీనిక్ ఫుడ్ సర్వ్ చేస్తుంటారు. వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు. ఎక్కువ మంది ఉంటారు హాస్టల్స్ అని వాటిలో డెఫినెట్లీ ఇది అంత సేఫ్ ఏరియా కాదు. చాలా ఈజీగా ఏదైతే అన్హైజీనిక్ ప్లేట్స్ ఉన్నాయో అక్కడి నుంచి హెచ్పైలీ వచ్చేస్తుంటుంది. చాలా ఈజీగా ఫంగస్ అనేది వచ్చేస్తుంటుంది. ఈవెన్ చాలా బాగా డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న వాళ్ళలో కూడా వీళ్ళకి హెచ్పైలీ బ్యాక్టీరియా వచ్చి అది వెళ్ళి అక్కడ చాలా హై అమౌంట్స్లో వచ్చి అది వెళ్ళి స్టమక్లో టెస్ట్ వేసుకుని స్టమక్ యాసిడ్ని తగ్గించి డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మీ పిల్లలకి హాస్టల్లోకి వెళ్ళాక కొత్తగా డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అయితే ఇమీడియట్లీ బ్యాక్ తీసుకొచ్చేయాలి. ఒకవేళ ఆల్రెడీ డైజెషన్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ అక్కడికి పంపించకూడదు. దానికి రీజన్ ఏంటి అంటే, చెప్పాను కదా, డైజెషన్ వాళ్ళకి ఈజీగా ఫంగస్ బ్యాక్టీరియా వస్తే ఏమవుతుంది, చాలా మందికి స్టార్టింగ్ ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదో వస్తుంటుంది, లేకపోతే కొంతమందికి హ్యాషిమోటోస్ థైరాయిడ్తోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఆ తర్వాత ఒక ఆటోఇమ్యూన్ జబ్బు తర్వాత ఇంకో ఆటోఇమ్యూన్ జబ్బు, ఇంకో ఆటోఇమ్యూన్ జబ్బు తర్వాత ఇంకో ఆటోఇమ్యూన్ జబ్బు అలా వస్తూనే ఉంటాయి. ఈ రోజే ఒక పేషెంట్ వచ్చేది, ఆయనకి 3 ఆటోఇమ్యూన్ జబ్బులు. హాస్టల్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పుడే మొత్తం స్టార్ట్ అయినాయి. చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బులు, అది కూడా మామూలు కూడా కాదు. బేసెట్ సిండ్రోమ్, హ్యాషిమోటోస్ థైరాయిడ్ ప్రాబ్లము అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్, ఇలాగ మేము అనేక కేసులు చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి హాస్టల్స్లో ఉండి వాళ్ళకి ఎవరికైతే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తున్నాయో వాళ్ళకి చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తున్నాయి. సో చాలా జాగ్రత్త. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే అక్కడికి వెళ్ళాక కొత్తగా డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చినా మీకు చాలా ఈజీగా ఈ ఫంగస్ బ్యాక్టీరియా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు సరైన అమౌంట్లో స్టమక్ యాసిడ్ ఉండదు, అది ఈ ఫంగస్ని బ్యాక్టీరియాని చంపదు. అప్పుడు ఈజీగా స్మాల్ ఇంటెస్టైన్స్లోకి ఇది వెళ్తుంటుంది. చాలా ఘోరాలు జరుగుతాయి తర్వాత. సో ఈ విషయం గుర్తుంచుకోండి. డెఫినెట్లీ హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.